హలో పీపుల్, వెల్కమ్ టు కమల్గాడి కథలు. ఇప్పుడు మనం వియత్నాం క్యాపిటల్ సిటీ అయిన హనాయ్లో ఉన్నాము. హనాయ్లో కూడా మనం ఓల్డ్ క్వార్టర్స్ అంటారు. ఓల్డ్ క్వార్టర్స్ అంటే పాత క్వార్టర్స్. ఈ హనాయ్ ఓల్డ్ క్వార్టర్స్ టూర్కి వచ్చాము మనం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది లాంగ్ వాక్ ఉంటుంది. మొత్తం ఒక 1 hour పైన 2 hours పైన ఇక్కడే నడుస్తూ తిరిగాము మేము మొత్తము. ఈ ఓల్డ్ క్వార్టర్స్ మొత్తం షాపింగ్కి, స్ట్రీట్ ఫుడ్కి బాగా ఫేమస్. ఈ ఓల్డ్ క్వార్టర్స్లో ఇప్పుడు మధ్యలో ఒక లేక్ ఉంటుంది. ఇది హనాయ్ సిటీ మొత్తానికి సెంటర్ ఆఫ్ ది పాయింట్ అవుతుంది. ఆ లేక్ పేరు వచ్చి హనాయ్ కిమ్ లేక్, లేకపోతే ఇంకో పేరు కూడా ఉంది దానికి, స్వాడ్ లేక్ అంటారు. దానికి ఒక స్టోరీ ఉంది. మన గైడ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను కూడా మీకు క్లియర్గా చెప్తాను దాని గురించి. ఈ ఏరియా మొత్తం ప్రస్తుతానికి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి 80వ ఇండిపెండెన్స్ డే ఇది. వీళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వార్స్, చాలా యుద్ధాలు, వియత్నాం యుద్ధాలు చాలా జరిగాయి. సో వాళ్ళకి దేశం అంటే చాలా ప్రేమ. సో మన లక్కీ ఏంటంటే మనం వియత్నాం టూర్తో పాటు వీళ్ళ ఇండిపెండెన్స్ డేని కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేదాన్ని కవర్ చేసుకుంటున్నాము. అది చాలా ఆనందంగా ఉంది. అదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఎక్కడ చూసినా వియత్నామీస్ జెండాలు అయితే మాత్రం హెవీగా ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశంలో వాళ్ళ జాతీయ జెండాలు అన్నీ ఉండరు, వీళ్ళు పెట్టుకుంటున్నారు. టీషర్ట్ల మీద వియత్నాం జెండానే ఉంటుంది. బొగ్గల మీద స్టిక్కర్ తగిలించుకుంటారు వియత్నాం జెండాలని. ప్రతి అంగడి, ప్రతి షాపు, ప్రతి ఇల్లు, ప్రతి కారు, ప్రతి దానికి జెండా అయితే ఉంటుంది. మీకు ఎర్రగా స్టార్తో కనిపిస్తుంది కదా, అదే వీళ్ళ జెండా. మీరు గమనిస్తే మొత్తం అన్ని దగ్గరలో, అన్ని ప్లేసుల్లో జెండా అయితే మాత్రం పక్కాగా ఉంటుంది. మీరు కూడా మాతో పాటే నడుస్తున్న ఫీలింగ్ మీకు కలిగించడం కోసం, మీరు కూడా అక్కడే లైవ్లో ఉన్న ఫీలింగ్ మీకు కలిగించడం కోసం నేను ఎడిటింగ్ చేయకుండా రా ఫుటేజ్ అలానే పెడదాం అనుకుంటున్నాను. లైక్ ఆ సౌండ్స్, వాళ్ళు మాట్లాడేవి అన్నీ మీకు వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎంజాయ్ చేయండి. అంటే లైక్ ఫీల్ మిస్ అవ్వకుండా ఉంటుందని ఇలా ప్లాన్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే కామెంట్స్లో చెప్పండి నాకు. నెక్స్ట్ టైం ఇంకొంచెం కొత్తగా వేరే విధంగా ట్రై చేద్దాము. అదండి, మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అక్కడ ఒక కన్సర్ట్ ఏదో జరుగుతూ ఉంది. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, హెవీ క్రౌడ్. ఏవో 10,000 మంది 20,000 మంది ఉన్నారు మొత్తం అక్కడ, ఈ ప్లేస్ మొత్తం మీద. మొత్తం మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనమున్న ఏరియా అంతా వీళ్ళ మెయిన్ కమర్షియల్ ఏరియా ఫర్ షాపింగ్ అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా బాగా దొరుకుతుంది ఇక్కడ. ట్రై చేసాము కొన్ని ట్రై చేద్దామంటే మా వల్ల అయితే కాలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ పోర్క్ అండ్ బీఫ్ ఎక్కువగా తింటున్నారు. అండ్ ఇంకా మేము చూసిన వాటిలో డక్ కూడా బాగా ఇష్టంగా తింటున్నారు ఇక్కడ. మేము తిందామని కొన్ని ట్రై చేసాం, కానీ కొన్ని వాసనలు పడట్లేదు అసలుకి. అదేదో భయంకరమైన స్మెల్ వస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లోకి వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది కరెక్ట్గా చెప్పాలంటే నీసు కంపు కొడుతుందండి. ప్రతి దగ్గర నీసు కంపే. అమ్మో, అది భరించలేము. చాలా వాటికి ట్రై చేసి లాస్ట్కి ఒక ఇండియన్ రెస్టారెంట్ తగిలితే ఆడికెళ్ళి మంచిగా బిర్యానీ వేసాము. మన వల్ల కాదులే, కానీ బిర్యానీ, బటర్ నాన్, రోటీలు, చికెన్ కర్రీ అవి దొరికాయి. హ్యాపీగా వాటితో బొజ్జలు నింపుకునేసాము.
ఓకే. Everybody to after you leave, come here. I'll go down there, take a photo up here. Yeah, we'll have. I must be. After everybody leaves, you can always come here and I go down there and take a photo up here. ఇది వాళ్ళది. Hội đồng Nhân dân, Ủy ban Nhân dân, Ủy ban Mặt trận Tổ quốc thành phố Hà Nội. Chỉ đạo thực hiện, Sở Văn hóa và Thể thao thành phố Hà Nội. Đơn vị thực hiện, Nhà hát trèo Hà Nội. Cùng các nghệ sĩ tham gia, Hồng Nhung, Phạm Việt Dũng và Nhạc Công.
tiên chúng ta còn có sự góp mặt của các bạn học sinh, sinh viên tiêu biểu đến từ thủ đô Hà Nội. Và đến dự chương trình ý nghĩa ngày hôm nay, ban tổ chức của chúng tôi xin được trân trọng giới thiệu và nồng nhiệt chào mừng sự xuất hiện của những vị khách quý. Xin được trân trọng giới thiệu đồng chí. Xin được trân trọng chào đón đồng chí. Xin được nhiệt liệt chào mừng đồng chí. Và ban tổ chức cũng xin được trân trọng giới thiệu sự hiện diện của các cơ quan thông tấn báo chí và đặc biệt là tất cả những vị khán giả thân thương của chúng tôi. Xin chào tất cả quý vị. So gentlemen, we just hit our second checkpoint. After the coffee, now we're looking to the lake. It's called Hoàn Kiếm Lake, or it's been returning a sword, like the sword for fighting. Because long time ago, and even nowadays, we have one opponent, enemy, or a mean neighbor. You guess who is it, which country? But long time ago, there was a king, and he led the whole country, defending the country, led the army to defend our country from that enemy. And we were losing the war. And one night, when he was sleeping, he had a dream. He dreamt up a turtle, a big one, showed up and gave him a sword and asked him to use it during the fight, for the fight. And he woke up. Next to him on the bed is a sword, a big one, a magical sword. And then he used that sword and led the army, led the country to victory. Yeah. And he went back to sleep again, because after a long fight, you're tired and sleep. And he woke up. Yeah. And he and the queen and everybody in the government traveled together to the middle of the lake. And right there, a turtle showed up and grabbed the sword from him, from his belt right here, the sword, and the turtle grabbed it and dive back under the water. Turtle, exactly, that animal. And now, to commemorate that war, that victory, and that turtle, they name it Hoàn Kiếm, or returning the sword, Hoàn Kiếm. Do you believe in the story? Do you believe in the magical turtle? I think it's a very good way to encourage the people, because we were losing the war, and people were superstitious, so they have to find a way to encourage, to motivate people, for them not to lose hope. And it worked. Book up story. Exactly. Okay. So it worked. Okay. The whole country united and worked together and kicked the kicked the enemy out of the country. Okay. So yeah, it's the story about our king, the great leader, and also the unition of the whole country fighting. That the turtle monument over there, the turtle tower. Okay. But no swimming today. విన్నారు కదా మా గైడ్ టాంగ్ చెప్పింది ఆ స్టోరీని. వీళ్ళు యుద్ధంలో చైనాతో ఓడిపోతూ ఉంటే రాజు ప్రజల కోసం, ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం ఒక స్టోరీ చెప్పారు. వీళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువ కాబట్టి నాకు కల్లో ఒక పెద్ద తాబేలు కనిపించింది. ఆ తాబేలు ఒక పెద్ద ఖడ్గాన్ని, నాకు మ్యాజికల్ ఖడ్గాన్ని నాకు బహుమతిగా ఇచ్చింది అని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ఒక ఖడ్గాన్ని తయారు చేసి దాంతో యుద్ధం చేశాడు. అనుకున్నట్టే జనాలందరూ దేవుడు మన కోసం ఖడ్గం పంపించాడని చెప్పి ఎక్కువగా ఫైట్ చేసి ఆ చైనీ వాళ్ళని తరివేశారు.
యుద్ధంలో గెలిచారు. ఆ తర్వాత రాజు రాణి కలిసి ఆ ఖడ్గాన్ని తీసుకొని వచ్చి ఈ లేక్లో ఉన్న తాబేళ్ళ దగ్గర సమర్పించారు ఆ ఖడ్గాన్ని. అప్పటి నుంచి దీనికి స్వాడ్ లేక్ అని కూడా పేరు వచ్చింది. ప్రజలందరినీ యునైటెడ్గా ఒకటిగా చేయడం కోసం ఈ స్టోరీని ఆ కాలంలో రాజు వాళ్ళు ఇలా ప్రోపగాండా చేసి అందరినీ యునైట్ చేసి యుద్ధాన్ని గెలిపించుకున్నారు. Sorry. Before we head to the church, I want to show you two famous things here in Hanoi and also Vietnam. The first one behind you. That's a sticky rice. That is not normal sticky rice. And in Vietnam, especially in Hanoi, you can see many of these street vendors selling food. The green sticky rice. Sticky rice. Yep. Green sticky rice. Yep. It is made of foam. Rice, and that you can see the leaf. The leaf. Yeah, that leaf right there. Okay. That Banana leaf. Nope. It's called some another form of vegetable. Oh, another Not- form of not- vegetable. not Okay, okay. edible. Okay. And they often serve it together with the coconut, the Okay. white part, coconut. Green sticky rice. Yep. Okay. The second favorite dish here is the gentleman is eating ice cream. Back in the day, we did not have ice cream at all. But then the French were here. They brought with them ice cream and the factory to make ice cream. And after we kicked them out in '54, we had the factory. And it was super expensive because you know Vietnam is a hot country, hot and humid. So we never have ice, no snowing. But then we got the factory, manufacture ice cream. And back in the day, I still remember family, normally at the weekend or a holiday, the whole family go here to the lake together. After having a nice meal, they eat ice cream together.
And this that store right there is called Champion Ice Cream. The oldest ice cream factory in Vietnam. Up right here, so it's that. This one. Really? The parade. Yeah. We're gonna get up so early. And then we'll see the parade. Oh my gosh, that's విన్నారు కదా మా టాంగ్ చెప్పింది. ఇది వియత్నాంలో ఫస్ట్ ఐస్ క్రీమ్ స్టోర్ అంట. బాగా హిస్టరీ ఉన్న ప్లేస్. సో మనం ఇక్కడ ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని వెళ్ళాము. ఐస్ క్రీమ్ తిన్నాము. మామూలు మనకి ఇక్కడ దొరికే ఐస్ క్రీమ్ లాగే ఉంది. పెద్ద గొప్పగా ఏం లేదు, నార్మల్ ఐస్ క్రీమ్ లాగే ఉంది. కాకపోతే హిస్టరీ ఉన్న ప్లేస్ కాబట్టి వీళ్ళ ఫస్ట్ ఐస్ క్రీమ్ స్టోర్ కాబట్టి హిస్టారికల్గా పేరు ఉంది దీనికి, అంతే. మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేసి చూడండి. అమ్మా చికెన్ కూడా ఉందా? ఏంది బావా? ఉందా? ఇప్పుడు మనం ఒక 100 years ఓల్డ్ చర్చ్ని చూడడానికి వెళ్తున్నాం. వియత్నాంలో క్రిస్టియానిటీ లేదు. వియత్నాంకి క్రిస్టియానిటీ ఇంట్రడ్యూస్ చేసింది ఈ వియత్నాం వాళ్ళకి క్రిస్టియానిటీ అంటే ఏదో తెలీదు. వీళ్ళకి క్రిస్టియానిటీ ఇంట్రడ్యూస్ చేసింది ఫ్రాన్స్ వాళ్ళు. వాళ్ళే కట్టారంట ఈ చర్చ్. అది కూడా ఆల్మోస్ట్ 100 years బ్యాక్ కట్టారంట. ఫ్రాన్స్ వాళ్ళని వీళ్ళైతే తరిగి కొట్టారు. కానీ ఇక్కడ ఎవ్రీ సండే ఫ్రెంచ్లోనే ప్రేయర్స్ జరుగుతాయంట. దట్స్ సో బ్యూటిఫుల్. ఆ గైడ్ అంటా ఉన్నాడు, మేము ఫ్రాన్స్ వాళ్ళని ఎప్పుడో తరివేశాం కానీ ఫ్రెంచ్లో ప్రేయర్స్ చేయడం మాత్రం ఇంకా ఆపలేదు అంటున్నాడు. ఇక్కడ లోకల్ పీపుల్కి వాళ్ళని పంపించేసి తర్వాత కూడా వియత్నామీస్లో ప్రేయర్ చేయాలని కోరుకుంటా.
ఈ చర్చ్ పేరు వచ్చి సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్. ఈ చర్చిని వచ్చి 1884లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక 2 years టైం పట్టింది. 1886 డిసెంబర్ 24వ తేదీన దీన్ని ఓపెన్ చేశారు. ఈ చర్చ్ వచ్చి ప్యారిస్లోని ఒక ఫేమస్ చర్చ్ లాగా, అంటే ఆ స్టైల్లోనే ఈ చర్చిని కన్స్ట్రక్ట్ చేశారంట. దీంట్లో ఇప్పటికీ ప్రేయర్స్ హ్యాపీగా చేసుకుంటున్నారు. ఈ క్రౌడ్ అంతా ఎవరి కోసం ఉన్నారో తెలుసా? చిన్న షాప్ మామా బన్మీ షాప్ కోసం వెయిట్ చేస్తున్న క్రౌడ్ ఇది. మేము కూడా చాలాసేపు వెయిట్ చేసి తిన్నాము. నిన్న తిన్నదానికన్నా ఇది చాలా బాగుంది. ఎలా తిప్పినా అది శాండ్విచ్ అంతే. ఆ శాండ్విచ్ కోసం వీళ్ళు పడి చచ్చిపోతున్నారు. బోండాలు, బజ్జీలు, కజ్జికాయలు లాగా ఉన్నాయి. ఆయిల్ ఫ్రైడ్. మనం కనుక గమనిస్తే ఇక్కడ హైలైట్ ఏంటంటే చైర్లు అన్ని, స్టూళ్ళు అన్నీ చిన్న చిన్నవే ఉన్నాయి. వీళ్ళందరూ మీడియం హైటే కాబట్టి వీళ్ళకి అన్నీ చిన్న చిన్న స్టూళ్ళు, చిన్న చిన్న చైర్లు, అంటే మనకి పిల్లలకి స్కూల్లో ఉంటాయి కదా ఆ సైజులో ఉన్నాయి. దేని మీద కూర్చుందా అంటే ఇదేమన్నా ఇరిగిపోద్దేమో అని భయం వేస్తుంది. ప్లాస్టిక్ చైర్లు కానీ వుడెన్ చైర్లు కానీ అన్నీ బుజ్జియే. వీళ్ళు బుజ్జులు కాబట్టి వీళ్ళకి సెట్ అయిపోతూ ఉన్నాయి. ఫేమస్ నూడిల్స్ సూప్. Option beef, chicken, pork. Let's turn right. Suhas.
అంతా బెంగళూరు జేపీ నగర్లో తిరిగినట్టుంది. బెంగళూరులో జేపీ నగర్లో తిరిగినట్టుంది. రాట్ క్లాసెస్ కొండాలు. ఇప్పుడు మనకు కనిపించేది వచ్చి పింగాణి వస్తువుల స్టోరు. ఎన్ని రకాల పింగాణి వస్తువులు తయారు చేయగలుగుతారో అన్ని రకాలు తయారు చేసి పెట్టినారు. ఆ చిన్న చిన్న స్టార్లు కూడా పింగాణివే. జార్లు, కప్పులు, ప్లేట్లు, చిన్న చిన్న బొమ్మలు, స్పూన్లు, మొత్తం జస్ట్ పింగాణి అని కాకుండా దాని మీద ఆర్ట్ వర్క్ చేశారు. అదైతే చాలా అద్భుతంగా ఉంది. అది చిన్న స్పూన్ కావచ్చు, చిన్న సాసర్ కావచ్చు. ఇవి చూడండి బుజ్జి బుజ్జి పిల్లిలాగా ఎంత బాగున్నాయో. ప్రతి దాని మీద ఆర్ట్ వర్క్ అయితే కంపల్సరీ చేశారు. బొమ్మలు గీయడం కానీ, డిజైన్లు గీయడం కానీ, కప్పులు, సాసర్లు, చాలా పెద్ద పింగాణి స్టోర్ ఇది. ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాలు విత్ మంచి లుక్తో కూడా నచ్చాయి నాకైతే బాగా. ఇంత 3D పెయింటింగ్ బ్యాంబూ కర్రలతో చేసిన ఏ విచిత్రంగా ఉన్నాయి బొమ్మలు, కొంచెం భయంకరంగా ఉన్నాయి.